టీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం కాదు, బీజేపీ వచ్చి ఇక్కడికి వచ్చి కలుపుతానన్నా ఒప్పుకోడు కేసీఆర్. దట్ ఈజ్ కేసీఆర్, దట్ ఈజ్ బీఆర్ఎస్. కులం గురించి వెళ్ళి ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుతున్నా. ఈ కులగజ్జి నాయలు వాళ్ళు ఎప్పుడన్నా ఉందా అసలు మనకి తెలంగాణలో కులం విషయం, కుల ప్రస్తావన? కులభావనే ఉంటే అవుతారా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, నేను కానీ, ఇంకోరం కానీ? మాట్లాడుకున్నామా ఎన్నడన్నా మనం? ఇంతమంది మీడియా మిత్రులు కలిస్తే కూడా ఎప్పుడన్నా మన కులాల గురించి అసలు మనకి ఇప్పుడు ఎవరి కులం గురించి ఎవరికన్నా తెలుసా అసలు మనకి? కానీ ఆడ ముందే వాసన వస్తుంది. కులం వాసనతోనే మాట్లాడుకుంటారు అక్కడ. కులగజ్జి నాయలు వాళ్ళు అంతో ఇంతో అంటితే వాళ్ళ గురువు వాళ్ళ శిష్యునికి అంటింది కులం పిచ్చి. మాట్లాడాడు కదా మొన్న, బట్టలు ఉతికే సాగులు అయినా అన్ని చేపలు పట్టుకునే శ్రీహరి అని పిచ్చి మాటలు అంటుకుంటే వాళ్ళ లీనియల్లో వండిన వాళ్ళకి సంవత్సరాల తరబడి చేయడం చేసిన వాళ్ళకి అంటుకుందేమో కానీ ఆ పిచ్చి మాకేం అంటలే. ఇవన్నీ వాళ్ళకుండే గజ్జులు అవన్నీ కూడా అవి రావు ఇప్పటికి తెలంగాణకు అంటావు. మా స్థాయికి రానే రావు ఆ చర్చలు. ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు. ఇప్పుడు దొరికిపోయిన దొంగ అంతకు మించి ఏం మాట్లాడతాడు? దొరికిపోయిన దొంగ అంతకు మించి ఇంకేం మాట్లాడగలుగుతాడు? ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి డైవర్ట్ చేయాలని ఏ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి. మీకు స్పష్టంగా కనబడుతుంది, దొరికిపోయారు. 10,000 కోట్లకు ఆయన మధ్యవర్తిత్వం చేసింది వాస్తవం. దాని కింద 1,650 కోట్లు తెలంగాణ సొమ్మును తీసుకుపోయి కట్టబెడుతుంది వాస్తవం. రెండు రెడ్ హ్యాండెడ్కి దొరికిన విషయాలు. మరి దీంట్లోంచి తప్పదారి పట్టడానికి ఏం చేయాలి? దాని కొరకు ఇదో పనికిమాలిన చర్చ, పనికిమాలిన మాటలు. నువ్వు కాదంటే చెప్పు. ఇంకోటి, రిత్విక్ నాది ఆదాయం కాదు. మరి అదొకటే మాట అనేస్తే అయిపోద్ది కదా. ఈ చెత్త వాడడంతో నువ్వు ఆగినావు. రిత్విక్ నాది కాదు అని అన్నావు, ఓకే, దాని మీద నిలబడతావా? రిత్విక్ నాది కాదు, నాకు సంబంధం లేదనే దాని మీద నిలబడతావా? ఒకవేళ అదే అయితే కేటీఆర్ పొరపడ్డట్టున్నాడు, అది నాది కాదు అన్నట్టు ఒకటే మాట సరిపోద్ది కదా. ఎందుకు ఇంత తిప్పలు పడ్డావు? చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి, రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి తెప్పించుకొని రాసిన ఎన్ని కూర్చొని చదవడానికి ఎందుకు అంత తిప్పలు పడ్డావు? భుజాలు తడుపుకునే ప్రయత్నం. మొన్న కూడా ఒక ఆయన భుజాలు తడుపుకున్నాడు చూడు. నేను ఒక మాట అనగానే, ఎవరు తడుపుకుంటాడు భుజాలు? దొంగతనం చేసినవాడు తడుపుకుంటాడు భుజాలు, దొరికిపోయిన వాడు చదువుకుంటాడు, భుజాలు తడుపుకుంటాడు దొరికిపోయిన వాడు. ఈరోజు నువ్వు లేట్ వచ్చినట్టున్నావు. జైపాల్ రెడ్డి గారి గురించి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. జైపాల్ రెడ్డి జీవితంలో ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, తెలంగాణ కొరకు పనిచేయలేని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ పాపం జైపాల్ రెడ్డి గారు లేరు కదా, నేనేం మాట్లాడినా చచ్చిపోతుంది. లేదా ఇవాళ జైపాల్ రెడ్డి గారికి ఏమన్నా ఇంత మంచి పేరు ఉంటే దాన్ని నా ఖాతాలో వేసుకోవచ్చు. నేను అందుకే చెప్పిన, పాపం జైపాల్ రెడ్డి గారు బతుకుంటే ఆత్మహత్య చేసుకునేది పక్కన పెట్టి పాత సామెత. ఇప్పుడు మాటలు ఏంటంటే జైపాల్ రెడ్డి గారు ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సింపుల్, మనల్ని ఎవరైనా మెచ్చుకోవాలని ఎవరు కోరుకుంటాం? మనకు చదువు చెప్పిన గురువును, మనకంటే పెద్దవాళ్ళని, మన అమ్మ నాయన మనం మెచ్చుకుంటే సంతోషపడతాం. మనకంటే పెద్ద నాయకుడు ఒకవేళ మనం మెచ్చుకుంటే సంతోషపడతాం. ఒక దొంగోడో, ఒక కూనికోరో, ఒక రేపిస్టో, మావాడే మా ఫ్రెండ్ అని నీ గురించి చెప్పిండు అనుకో, ఒప్పుకుంటావా? చూసి వాడు నాకు ఎవరికను? అట్లా జైపాల్ రెడ్డి గారు కూడా పాపం ఇప్పుడు ఈ మాటలు వింటే ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. ఏం చెప్తున్నా నేను, గీంతో నేమో ఓడించుకుండేది అని ఆయనకి అంత చీప చూసేది. నేను అది పేరు వస్తేనే చిచి అని అనేటోడు. ఇట్లా అది ఈయనకున్న స్థాయి జైపాల్ రెడ్డి గారి దగ్గర.